హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బిగ్ బాస్ సాటర్డే ఎపిసోడ్లో బర్నీ గారికి అయితే హింట్ ఇచ్చారు, బాగానే హింట్ ఇచ్చారు. అయ్యా నువ్వు ఈ బంధాల మధ్యలో చిక్కుపోతూ బయటికి రా హింట్ ఇచ్చారు. ఆల్రెడీ ఒకళ్ళు ఎవరైతే బయట వచ్చారో ఆడియన్స్ వచ్చారో సో వాళ్ళ ద్వారా కూడా ఒక అమ్మాయితో మాట్లాడించారు. ఆ అమ్మాయి చెప్పింది, మీరు గేమ్ శ్రీజన్ తోసేయటం బాగాలేదు, అది కాకుండా బంధాల మధ్యన ఇరుక్కుపోయారు, సో దాని నుంచి బయటికి రాకపోతే మిమ్మల్ని మేము బయటికి పంపించేస్తామని చాలా క్లియర్గా హింట్ ఇచ్చారనమాట బిగ్ బాస్. దీని తర్వాత బర్నీ గారు ఏమైనా గేమ్ చేంజ్ చేస్తారా లేదా అనేది చూద్దాం. అండ్ అది కాకుండా బెడ్ టాస్క్లో మొన్న ఆ రోజు ఒప్పుకోకుండా నిన్న ఏవైతే నేను 2 మిస్టేక్లు చేశానని చెప్పారు, తను అలా తోయడం తప్పు అనేసి చెప్పేశారు. సో అదేదో అప్పుడే ఒప్పుకుంటే మనకి చాలా రెస్పెక్ట్ వచ్చేది ఆయన మీద. కానీ ఆ రోజు ఒప్పుకోకుండా నిన్న ఎలాగ నాగార్జున గారు వస్తారు అడుగుతారు అనే ఇంటెన్షన్లో ఆయనకి ఆ తప్పు తెలుసు కాబట్టి అప్పుడు నేనే తప్పు చేశాను, ముందుగానే ఒప్పుకున్నారు, 2 తప్పులు చేశాను అని చెప్పి ఇంకా శ్రీశాంత్ తీసేయడం తప్పు అన్నట్టు చెప్పేశారు. సో అప్పుడు కూడా నాగార్జున గారు చెప్పారు, బంధాలను వదిలేసే గేమ్ ఆడు అని చెప్పేశారు. సో ఈయన ఇంకా ఎలా ముందుకు వెళ్తారు ఏంటి అనేది చూద్దాం. ఆల్రెడీ దివ్యతో తనుజాతో ఈ మధ్యన కొంచెం దూరం అయినట్టు అనిపిస్తుంది. దివ్యతో ఎక్కువ క్లోజ్గా ఉంటున్నారు. సో ఇంకా నెక్స్ట్ గేమ్స్లో దివ్యాను కూడా దూరం పెట్టి గేమ్ ఆడితే బాగుంటుందేమో అనిపిస్తుంది. బాండింగ్స్ బాగున్నాయి కానీ కొన్ని సిచ్యువేషన్లో బాగున్నాయి. అదే కాకుండా బాండింగ్స్ ఉంటున్నాయి, ఇక్కడ ఒకలాగా మాట్లాడుతున్నారు, కొంచెం మరీ ఎక్కువేం కాదు, వేరే వాళ్ళ దగ్గర ఒక పాయింట్ మాట్లాడుతున్నట్టు అనిపించింది తనూజ గురించి. నాకు ఆ పాయింట్ నచ్చలేదు. సో తనూజ నాకు ఇష్టం కాబట్టి సో తనూజ గురించి బర్నీ గారు ఒక్కోసారి చిన్న అన్నీ వెళ్ళి వేరే వాళ్ళతో చెప్పడం, అక్కడ డిస్కషన్ చేయడం నాకు నచ్చలేదు. కూతురు అన్నప్పుడు సో అలా తనతోనే మాట్లాడితే బాగుండేది. తనతో మాట్లాడినప్పుడు వదిలేస్తే బాగుండేది. ఆ పాయింట్ తీసుకుని వేరే దగ్గర చెప్పడం కూడా నాకు నచ్చలేదు అనిపించింది. సో మొత్తానికి చూద్దాం. బర్నీ గారికి బిగ్ బాస్ అయితే ఒక హింట్ ఇచ్చాడు, దాని తర్వాత తనకి గేమ్ చేంజ్ చేసుకొని ముందుకు వెళ్తారా లేదా అనేది చూద్దాం.